ఆర్సీబీ డీసీని ఊచకోత కోశారు. డీసీ 75 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. 9 వికెట్ల తేడాతో అతి భారీ విజయాన్ని సాధించారు ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్తో తన ఐపీఎల్ కెరీర్లో 9,000 పరుగుల్ని పూర్తి చేసుకుని మరో రికార్డుని సృష్టించాడు. భువనేశ్వర్ కుమార్, హాజిల్వుడ్ ఇద్దరూ కలిసి మొదటి బంతి నుండే విధ్వంసం చేశారు. హాజిల్వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి డీసీని ఊచకోత కోశారు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఇలా అన్నాడు: ఈ రోజు గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సింది భువనేశ్వర్ కుమార్ మరియు జాసిల్వుడ్కి. వాళ్ళు ఈ రోజు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇద్దరు చాలా అద్భుతంగా ఆడారు. ఇలాంటి స్పెల్ నేను ఎప్పుడూ చూడలేదు. బహుశా మీరు కూడా చూసుండకపోవచ్చు. మ్యాచ్ని మేము 90% పవర్ ప్లేలోనే గెలిచాం. ఇది అద్భుతమైన స్పెల్. ఒక జట్టుగా మేము ఇలాగే ఆడుతూ రాబోయే మ్యాచ్లపై ఫోకస్ పెట్టాలి. వాస్తవానికి డీసీని ఈ రోజు 48 పరుగులకే మేము అవుట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మా జీవితంలో మర్చిపోలేని 49 పరుగుల రికార్డ్ మా మీదే ఉంది. దాన్ని చెరిపేద్దాం అనుకున్నాం, కానీ ఈ రోజు అది జరగలేదు. అది మా టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శన కావచ్చు. ఆ రోజు మేము చాలా బాధపడ్డాం. మేము చాలా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేశాం. ఆ క్షణంలో నేను ఏం చేయలేకపోయాను. ఇది అసలు మేము ఎప్పటికీ అంగీకరించలేనిది. అది అవమానకరమైన బ్యాటింగ్, నిర్లక్ష్యమైన ఆట. ఇది అత్యంత చెత్త కుప్పకూలికలో ఒకటి. దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లాలని విరాట్ కోహ్లీ మాట్లాడుతూ అన్నాడు.